గాయస్, ఈ భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం తప్పదన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ 7 తప్ప. వాళ్లే సప్త చిరంజీవులు. యుగాలతో కాలంతో సంబంధం లేకుండా ఇప్పటికీ ఉన్నారని మీకు తెలుసా? మొదటగా ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ గర్భిణీ స్త్రీపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినందుకు శాపగ్రస్తుడై కలియుగాంతం వరకు చిరంజీవిగా మారాడు. 2 ప్రహ్లాద్ మహారాజ్ మనవడు అపారదాత బలి చక్రవర్తి వామనానుగ్రహం వల్ల చిరంజీవిగా మారాడు. 3 లోకహితం కోసం వేదాలను రచించిన వేదవ్యాసుడు. 4 రావణాసుని సోదరుడు లంకరాజుగా రామునిచే నియమింపబడ్డ ధర్మాత్ముడు విభీషణుడు. 5 సమరంలో రక్తంలో తడుస్తూ న్యాయాన్ని నిలబెట్టిన కృపాచార్యుడు. 6 క్షత్రియ సంహారకుడు రాబోయే కల్కి భగవానికి విద్యలు నేర్పించడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్న పరశురాముడు. ఇకపోతే ఆఖరుగా గొప్ప రామభక్తుడు, త్రేతాయుగంలో రామును నీడై, ద్వాపరయుగంలో కృష్ణార్జున రథకేతనమైన హనుమంతుడు.